గమనించండి. అందుకే అలాంటి వారి కోసం యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కింద వివరిస్తున్నాడు చూడండి. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకు ఏ ఫుడ్ కావాలో, మీకు ఏ క్లాతింగ్ కావాలో, మీకు ఏ విషయాల్లో కావాలో, మీకు అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి అవసరతని కూడా దేవుడు తన చిత్తానుసారంగా ఆ మనిషికి కావాల్సిన అవసరత ప్రకారంగా ఆయన ఇస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికితే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టామో అర్థమవుతుంది, దేన్ని సాధించాలో అర్థమవుతుంది, ఎందుకు బతుకుతున్నామో అర్థమవుతుంది, ఏమి మనం ఈ ప్రపంచంలో చేయాలో అర్థమవుతుంది. ముఖ్యంగా మనం ఎందుకు చదవాలో, ఎందుకు ఉద్యోగాలు చేయాలో, లేకపోతే మనం ఏ మనిషి జీవితం ధరించుకున్న మనందరం కూడా దేనికి బ్రతకాలో మనకు అర్థమవుతుంది.